ఒకరోజు ఒక బాబుకి రోడ్డు మీద పర్సు దొరుకుతుంది. ఏముందనని చూస్తాడు. చాలా డబ్బులుంటాయి. ఏం చేయను, ఉంచుకోనా, ఇచ్చేయనా అని ఆలోచిస్తాడు. ఇంటికి వస్తాడు. అమ్మకి చెప్తాడు. అమ్మ అంటుంది, మంచి వాళ్ళు ఎప్పుడూ మంచి పనులే చేస్తారు అంటుంది. ఇంకోవైపు రవి అనే అతను ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ చాలా కష్టపడుతుంటాడు. నైట్ అనక పగలనక. సో ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ శర్మ ఎవరైతే పర్సు పోగొట్టుకున్నాడో అతను తన ప్రాజెక్ట్ని దొంగతనం చేయాలని చూస్తాడు. ఆ క్రెడిట్ తను తీసుకుని ఆ ప్రమోషన్ తను తీసుకోవాలని చూస్తుంటాడు. రవి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ ఫినిష్ చేశాడు. అమ్మయ్య, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అనుకుంటాడు. అమ్మ అడుగుతుంది, పర్సు రిటర్న్ ఇచ్చేసావా అని. లేదమ్మా, ఇప్పుడు ఇస్తా అంటాడు. పర్సు తీసుకొచ్చి ఇస్తాడు. వీడు నా డబ్బులన్నీ కొట్టేసి ఉంటాడు అనుకుంటాడు శర్మ. పర్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో డబ్బులన్నీ అలానే ఉంటాయి. ఆశ్చర్యపోతాడు. ఏంటి, నా మనీ తీసుకోలేదా? అమ్మ చెప్పింది మంచి వాళ్ళు ఎప్పుడూ మంచి పనులే చేస్తారని అంటాడు. శర్మకి సిగ్గుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయను? వీడి ప్రాజెక్ట్ నేను దొంగతనం చేయనా? వద్దు తప్పు అనుకుంటాడు. రవి ప్రాజెక్ట్కి అప్రిసియేషన్ ఇస్తాడు. తనకి ప్రమోషన్ ఇస్తాడు. సో వాట్ ఈస్ ద కంటెంట్ అంటే, తప్పు చేసే ప్రతిసారి దేవుడు నీకు ఒక హింట్ ఇస్తాడు. అది గుర్తుపెట్టుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ.